వాస్కులర్ వ్యాధి అనగానే ఇది వీనస్ డిసీజా, ఆర్టీరియల్ డిసీజ్ అనేది చూస్తాం. అంటే వీనస్ డిసీజ్ అనుకోండి, అంటే వారికోజ్ వెయిన్సా, డీప్ వెయిన్ థ్రాంబోసిసా అనేది ఫస్ట్ మనం సిమ్టమ్స్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని దానికి తగ్గట్టు ఫస్ట్ మేము అడిగే మెయిన్ టెస్ట్ ఏంటంటే డాప్లర్ టెస్ట్, వీనస్ డాప్లర్ టెస్ట్. యూజువల్గా ఈ వీనస్ డాప్లర్ టెస్ట్ అనేది మేము స్టాండింగ్ పొజిషన్లో చేయించుకోమని చెప్తాం. ఎందుకంటే చాలా చోట్ల ఈ వీనస్ డాప్లర్ అనే టెస్ట్ని లయింగ్ డౌన్ పొజిషన్లో చేయడం వల్ల ఈ యొక్క టెస్ట్ రిజల్ట్స్ అనేది బయాస్డ్గా ఉంటుంది. సో కాబట్టి చాలామంది పేషెంట్స్ మేము చెప్పేది ఏంటంటే వీనస్ డాప్లర్ టెస్ట్ ఎప్పుడైతే వారికోజ్ వెయిన్స్కి చేసుకుంటారో ఖచ్చితంగా అది స్టాండింగ్ పొజిషన్లో చేసుకోవాలి. ఈ వీనస్ డాప్లర్ వాళ్ళకి డీవీటీ ఉన్నా కానీ ఉపయోగపడుతుంది. అంటే డీవీటీని కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నా, వారికోజ్ వెయిన్స్ కన్ఫర్మ్ చేసుకున్నా ద మోస్ట్ అండ్ సింపుల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ వీనస్ డాప్లర్ టెస్ట్ చేసుకోవాలి. అదే ఒకవేళ మనం ధమనుల్లో ఒకవేళ ఇబ్బంది ఉందనుకోండి, అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, ఈ పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ అందులో ఏమన్నా ఇబ్బందిగా ఉంది అని మేము అనుకున్న తర్వాత, అంటే ఇంటర్మీడియట్ క్లాడికేషన్ కానీ, రెస్ట్ పెయిన్ కానీ, గ్యాంగ్రీన్ కానీ ఉంది అంటే ఫస్ట్ మేము చేయించే టెస్ట్ యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్, టో బ్రేకియల్ ఇండెక్స్ అని చేయిస్తాం. అది మా దగ్గర అవైలబుల్ ఉంటుంది కానీ ప్రతి ఒక్క చిన్న చిన్న సెంటర్స్లో అవైలబుల్ ఉండదు. అలాంటి చోట్లలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్టీరియల్ డాప్లర్ చూస్తారు. ఆర్టీరియల్ డాప్లర్లో కానీ ఇప్పుడు మేము చేయించే యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్లో కానీ ఒకవేళ ధమనుల్లో బ్లాకేజెస్ ఉన్నాయి అని అంటే ఇమీడియట్గా మేము చేసే మెయిన్ టెస్ట్ ఏంటంటే సిటీ పెరిఫెరల్ యాంజియోగ్రామ్ కానీ, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ కానీ చేస్తాం. ఈ టెస్టులు చేయడం ద్వారా ఏం చేస్తామంటే రక్తనాళాల్లో బ్లాకేజ్ ఎంత దూరం ఉంది, ఎంతవరకు ఉందని చూసుకొని దానికి మనకు ఎలాగైతే హార్ట్కి బైపాస్ చేస్తామో, ఎలాగైతే హార్ట్కి మనం యాంజియోప్లాస్టీ షంటింగ్ చేస్తామో, అలా కాళ్ళలో కానీ మెదడుకు వెళ్ళే రక్తనాళం కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్లో కానీ, అంటే కెరోటిడ్ రక్తనాళంలో కానీ, ఎలాగైతే పేగులకు వెళ్ళే రక్తనాళాల్లో కానీ ఈ యొక్క బైపాస్ కానీ, ఈ యొక్క మనం యాంజియోప్లాస్టీ స్టంటింగ్ కానీ చేసే అవకాశాలు ఆ రక్తనాళాలకు సంబంధించి దాని పరంగా ఉంటాయన్నమాట.